హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి. నెక్స్ట్ టైం మీరు పెరుగు పచ్చడి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలి అనుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఒక పొట్లకాయని తీసుకొని దానికి పైన చెక్కును మొత్తం తీసేసి ఎడ్జెస్ని కట్ చేసుకొని ఈ పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కగానే అందులో 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే ఒక ఎండుమిరపకాయను కూడా వేసుకొని వేయించుకోండి. అవి వేగగానే అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా వేసుకొని వేయించుకోండి. అవి కూడా వేగగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఉల్లిపాయ మెత్తపడగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని వేయించుకోండి. అవి వేగుతున్న టైంలోనే అందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పొట్లకాయలను కూడా వేగనివ్వండి. పొట్లకాయలు వేగగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టొమాటో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని టొమాటోల్ని మెత్తబడేంత వరకు వేయించుకోండి. టమాటోలు మగ్గేలోపు ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పెరుగుని తీసుకొని విస్కర్తో కానీ గరిటతో కానీ క్రీమీగా అయ్యేటట్లు చిలుక్కొని పక్కన పెట్టుకోండి. టొమాటోలు మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ కూరని బాగా ఆరనివ్వండి. అది పూర్తిగా ఆరిపోయాక ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగులో ఈ పొట్లకాయ కూరని వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. కూర ఆరిపోయిన తర్వాతే పెరుగులో వేసుకొని కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే పెరుగు విరిగిపోయి చూడడానికి బాగోదు, తినడానికి కూడా బాగోదు. అదే ఆరిపోయాక కలుపుకుంటే చూడండి ఎంత క్రీమీగా ఉందో. అంతే, ఎంతో రుచికరమైన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. చేసుకోవడం చాలా ఈజీ కదా. మీరు కూడా తప్పకుండా ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ నాకెప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.